ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అనేది ఎలా రప్పించాలనేది నేను మీకు చెప్తానండి. నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, అంటే మీ యొక్క టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి, 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి కట్ చేసుకోండి. 5 to 6 వరకు పచ్చిమిర్చి అనేది యాడ్ చేయండి. 1 కప్ వరకు పుదీనా, 1 కప్ కొత్తిమీర యాడ్ చేసి మొత్తం అన్నీ కూడా ఈవెన్గా ఈ యొక్క పీసెస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఒక 5 minutes వరకు కంటిన్యూస్గా మనం మిక్స్ చేసుకోవాలండి. పీసెస్ అన్నిటికీ కూడా ఈ స్పైసెస్ పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా మనకి స్పైసెస్ ఎక్కువగా పీస్కి పట్టాలి అనుకున్నప్పుడు 1 కప్ వరకు ఆయిల్ అనేది తీసుకొని ఆయిల్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి. అయితే మనం ఈ మిక్సింగ్లో కర్డ్ అనేది యాడ్ చేయట్లేదు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కర్డ్ అనేది మనం మిక్స్ చేయము. పీస్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని 1 hour పాటు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకొని మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని జీడిపప్పులను ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఈ జీడిపప్పులన్నీ ఫ్రై చేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని సపరేట్ చేసి ఇంకొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం నార్మల్ బిర్యానీకి ఎలా అయితే స్పైసెస్ అనేవి యూస్ చేస్తామో ఆ స్పైసెస్ అన్నీ కూడా ఈ ఆయిల్ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 minutes పాటు మూత పెట్టి దీన్ని అలా వదిలేయాలి. 10 minutes తర్వాత మూత తీసి చూసినట్లయితే వాటర్ అంతా కూడా సెపరేట్ అవుతూ పీస్ అనేది మనకు కుక్ అవుతుంది. ఇలాంటప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం చికెన్ని కుక్ చేయాలి. ఇంకా మూత అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఉంచి కొద్దిగా కరివేపాకుని పైన జల్లి మనం పెట్టుకోవాలి. ఈలోపు 2 గ్లాసుల బియ్యాన్ని నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. దీన్ని నానబెట్టుకున్నాను. ఒకసారి చికెన్ చూసినట్లయితే చూసారు కదా, మనకి చాలా బాగా కుక్ అయిపోయింది. ఇలాంటప్పుడు ఏంటంటే మనం సిమ్లో పెట్టి వదిలేయాలి. ఇప్పుడు నేను ఒక బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి తీసుకొని రైస్ కోసం ప్రిపేర్ చేస్తాను. స్పైసెస్ అనేవి వేయండి. వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. వీటన్నిటిని కూడా నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి, ఒక 1 కప్ వరకు కొత్తిమీర, 1 కప్ పుదీనా అనేది యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 minutes పాటు ఫ్రై చేయండి. ఈలోపు మన చికెన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఉంచేసుకోవాలి ఈ చికెన్ని పక్కన. ఒకసారి మనం మూత తీసి చూసినట్లయితే అన్నీ కూడా బాగా ఫ్రై అయి ఉన్నాయి. మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలాంటప్పుడు ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసేయండి. ఇందులో రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఆయిల్ తర్వాత నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 glasses ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి హై ఫ్లేమ్ మీద దీన్ని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయిన తర్వాత మనం ఈ యొక్క చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే సెపరేట్గా కూడా 2 మిక్స్ చేసుకొని తినొచ్చండి. ఇది బాగా కుక్ అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అనేది దీనిపైన యాడ్ చేసేయండి. యాడ్ చేసుకొని మీరు వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు టేస్ట్ అనేది కంపల్సరీ నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.